Hi students, welcome to the channel Physics with Kiran Kumar. ఈ రోజు యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ లో నెక్స్ట్ టాపిక్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. నెక్స్ట్ టాపిక్ ఏంటమ్మా? సిగ్నిఫికెంట్ ఫిగర్స్. లాస్ట్ క్లాస్ లో మనం ఎర్రర్స్ గురించి మాట్లాడుకున్నాం, యాక్యురసీ గురించి మాట్లాడుకున్నాం, ప్రెసిషన్ గురించి మాట్లాడుకున్నాం, ఎర్రర్స్ గురించి మాట్లాడుకున్నాం. అయితే ఈ క్లాస్ లో మనం సిగ్నిఫికెంట్ ఫిగర్స్ గురించి మాట్లాడుకుంటాం అమ్మా. ఓకే, వాట్ ఆర్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్? అసలు సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే ఏంటి చూడండి. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఇదిగోండి, ఒక లైన్ అలా తీసుకుందాం, ఒక లైన్. ఓకే, ఈ లైన్ యొక్క లెంగ్త్ మెజర్ చేయాలి నేను. ఓకే అమ్మా, ఈ లైన్ యొక్క లెంగ్త్ మెజర్ చేయాలి విత్ స్కేల్. మీకు ఈజీగా అర్థం అవడానికి స్కేల్ తో ఈ లైన్ యొక్క లెంగ్త్ మెజర్ చేస్తున్నా. చూడండి, ఇదిగోండి మనకు కావాల్సిన స్కేల్. అంతే కదా, ఇలాగే పెడతాం కదా. లైన్ యొక్క లెంగ్త్ మెజర్ చేయడానికి మనకు కావాల్సిన స్కేల్ ఇలాగే పెడతాం కదమ్మా, అంతేనా? డింగ్ 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 డింగ్, ఇది 1 అవుతుంది కదా, అంతేనా? 1 2 3 4 5 6 7 8 9 10, ఇది 2 అవుతుంది కదా. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10, ఇది 3 అవుతుందా? అంతే కదమ్మా, స్కేల్ ఇలాగే ఉంటుంది కదా. ఓకే, నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఇది 4 అవుతుంది కదా. 1 2 3 4 5 6 7 8 9 10, ఇది 5 అవుతుంది కదా. సో ఈ విధంగా స్కేల్ ఉంటుంది, అంతేనా? ఓకే, సరే, మీ లైన్ యొక్క లెంగ్త్ ఈ స్కేల్ ఉపయోగించి మనం మెజర్ చేయాలి. ఓకే, స్కేల్ ఇదిగోండి, ఈ పాయింట్ దగ్గర పెట్టాం, ఎగ్జాక్ట్ గా స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఈ లైన్ యొక్క లెంగ్త్ మెజర్ చేస్తున్నాం. ఇప్పుడు చూసి చెప్పండి అమ్మా, చూసి చెప్పండి, ఈ లెంగ్త్ ఎంత ఉంటుంది? 4.1 అంతే. లెంగ్త్ ఆఫ్ ది లైన్, లెంగ్త్ ఆఫ్ ది లైన్ ఈజ్ ఈక్వల్ టు 4.1 సెంటీమీటర్స్ అయినా. ఓకే అమ్మా, క్లియర్ గా కనపడుతుంది కదా అది. సో లెంగ్త్ ఆఫ్ ది లైన్ ఈక్వల్ టు 4.1 సెంటీమీటర్స్. ఓకే అమ్మా, లెంగ్త్ ఆఫ్ ది లైన్ ఈక్వల్ టు 4.1 సెంటీమీటర్స్. ఇది మనం ఇచ్చిన మెజర్మెంట్. అయితే ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా, ఇది ఎగ్జాక్ట్ గా 4.1 కోయిన్సైడ్ చేయలేదు. ఓకే, స్కేల్ ఎలా, ఇది కరెక్ట్ మెజర్మెంట్ కాదనుకోండి, చెప్తున్నా మామూలుగా. స్కేల్ ఎలా పెడితే ఇది ఎగ్జాక్ట్ గా 4.1 కోయిన్సైడ్ అయిందా? ఓకే, ఈ మెజర్మెంట్ ఎక్కడుంది? 4.0 కి ఇంకా 4.1 కి మధ్యలో ఉంది. నిజం చెప్పాలంటే 4.0 కి 4.1 కి మధ్యలో ఉంది. సో కొంతమంది దీన్ని 4 అని మెజర్ చేస్తారు, కొంతమంది 4.1 అని చెప్తారమ్మా. ఆ మెజర్మెంట్ ని కొంతమంది 4 అనొచ్చు, కొంతమంది 4.1 అనొచ్చు. ఓకే, అయితే చూడండి, 4.0 అనొచ్చు, లేదంటే 4.1 అనొచ్చు. అయితే చూడండి, ఇప్పుడు ఈ పర్టికులర్ మెజర్మెంట్ లో దీన్ని ఖచ్చితంగా 4 సెంటీమీటర్స్ అయితే ఉంది. ఖచ్చితంగా 4 పాయింట్ సంథింగ్ ఉంది, ఎంతో తెలియదు మనకి. ఖచ్చితంగా 4 సెంటీమీటర్స్ అయితే ఉంది కదా. దీన్ని మనం సర్టైన్ డిజిట్ అంటాం. ఏమంటామమ్మా? సర్టైన్ డిజిట్. ఏమంటాం దాన్ని? సర్టైన్ డిజిట్ 4. ఈ 1 ని అన్సర్టైన్ డిజిట్ అంటాం అమ్మా. అంటే మనకు తెలియదు, కరెక్ట్ గా ఉందో లేదో తెలియదు. అన్సర్టైన్ డిజిట్, దీన్ని ఏమంటాం అమ్మా? సర్టైన్ డిజిట్ అంటాం, దీన్ని అన్సర్టైన్ డిజిట్ అంటాం. ఓకే, రైట్. సరే, ఇదే మెజర్మెంట్ మనం వేరే వెర్నియర్ క్యాలిపర్స్ తో చేసాం అనుకోండి. దీన్ని, ఇదే లెంగ్త్ ని మనం వెర్నియర్ క్యాలిపర్స్ తో మెజర్ చేసాం అనుకోండి. ఆన్సర్ ఇలా రావచ్చు, 4.05 సంథింగ్ ఏదో రావచ్చు. 4.05 ఆర్ 4.04 రావచ్చు. ఓకే అమ్మా, ఇదే మెజర్మెంట్ ని మనం దేంతో చేస్తామమ్మా? వెర్నియర్ క్యాలిపర్స్ తో చేస్తే 4.04 లేదా 4.05 ఎంతో వస్తుంది అనుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ 4 అనేది సర్టైన్ డిజిట్. ఖచ్చితంగా 4.0 కి 4.1 కి మధ్యలో ఉంది కాబట్టి 4.0 ఖచ్చితంగా వస్తుంది. వెర్నియర్ క్యాలిపర్స్ తో మెజర్ చేస్తే 4.0 ఖచ్చితంగా వస్తుంది. ఇది కూడా సర్టైన్ డిజిట్, ఇది కూడా సర్టైన్ డిజిట్ అమ్మ.
అమ్మ వెర్నియర్ కాలిపర్స్ తో ఇంకొంచెం క్లియర్ గా మెజర్ చేయొచ్చు మనం లెంగ్త్. సో మీకు చూస్తే అర్థమవుతుంది 4 కి 4.1 కి మధ్యలో ఉంది అది. కాబట్టి వెర్నియర్ కాలిపర్స్ తో చేసినప్పుడు 4.0 ఖచ్చితంగా వస్తుంది, 4.1 రాదు. 4.1 వచ్చిందంటే మనం తప్పు చేసినట్టు. ఓకే అమ్మ, 4.0 ఖచ్చితంగా వస్తుంది. బట్ తర్వాత లాస్ట్ డిజిట్ ఉంది కదా, ఇది 4 వస్తుందా 5 వస్తుందా అనేది మనకు తెలియదు అన్నమాట. 4 వస్తుందా 5 వస్తుందా 6 వస్తుందా అనేది మనకు తెలియదు. ఓకే, సో దీన్ని మనం అన్సర్టైన్ డిజిట్ అంటాం అమ్మ. అన్సర్టైన్ డిజిట్. ఓకే, సో ఒక స్టూడెంట్ ఏదన్నా మెజర్మెంట్ ఇచ్చాడు అనుకోండి, దాంట్లో సర్టెన్ డిజిట్స్ ఉంటాయి, అన్సర్టెన్ డిజిట్స్ ఉంటాయి. ఈ కేసులో అన్సర్టెన్ డిజిట్ ఒకటే ఇచ్చాను నేను, అయితే అంతకన్నా ఎక్కువ ఉండే అవకాశం కూడా ఉంది. ఓకే అన్న, ఈ రెండు కేసుల్లో అన్సర్టెన్ డిజిట్ ఒకటే ఉందన్నట్టుగా చూపించాను, బట్ అంతకన్నా ఎక్కువ అన్సర్టెన్ డిజిట్స్ ఉండే అవకాశం కూడా ఉందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఎక్స్పెరిమెంట్ లో ఒక ఫిజికల్ క్వాంటిటీ స్టూడెంట్ మెజర్ చేశాడు, ఆ మెజర్మెంట్ ఇలా వచ్చింది 8.0567 ఇలా వచ్చింది అనుకుందాం. ఓకే, దీంట్లో 8, 0, 5 ఈ మూడు సర్టెన్ డిజిట్స్ అవ్వచ్చు. ఈ మూడు సర్టెన్ డిజిట్స్ అంటే ఖచ్చితంగా వచ్చే డిజిట్స్ అయ్యే అవకాశం ఉంది. ఈ రెండింటిని మనం అన్సర్టెన్ డిజిట్స్ అంటాం. ఈ మూడో సర్టెన్ అయినప్పుడు ఈ రెండు ఏమవుతాయమ్మా, అన్సర్టెన్ డిజిట్స్ అవుతాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నాం, ఇలాగే ఉండాల్సిన నెసెసిటీ లేదు. అన్సర్టెన్ డిజిట్స్ 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. ఓకే, ఒక మెజర్మెంట్ లో అన్సర్టెన్ డిజిట్స్ 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. అది చేసే ఎక్స్పెరిమెంట్ బట్టి. ఇక్కడ లెంగ్త్ కాబట్టి ఒకటే డిజిట్ వస్తుంది ప్రతిసారి. అయితే లెంగ్తే కాదు కదమ్మా, ఫిజికల్ క్వాంటిటీ అంటే ఎన్నో ఉంటాయి. ఓకే, వాటిల్లో కొన్ని మాత్రమే సర్టెన్ డిజిట్స్ ఉంటాయి, ఇంకొన్ని అన్సర్టెన్ డిజిట్స్ ఉంటాయి. సో ఈ కేసులో ఏదో ఫిజికల్ క్వాంటిటీ మెజర్ చేశారు. మెజర్ చేస్తే ఇదిగోండి 3 సర్టెన్ డిజిట్స్ ఉన్నాయి, ఈ 2 అన్సర్టెన్ డిజిట్స్. అవి కరెక్ట్ గా ఉన్నాయో లేదో ఎవరికి తెలియదు. ఓకే అమ్మా, సరే. ఈ 3 అన్సర్టెన్ డిజిట్స్ ప్లస్ ఫస్ట్ సర్టెన్ డిజిట్, 3 సర్టెన్ డిజిట్స్ ప్లస్ ఫస్ట్ అన్సర్టెన్ డిజిట్. చూడమ్మా, దీంట్లో 3 సర్టెన్ డిజిట్స్ ఉన్నాయి, 2 అన్సర్టెన్ డిజిట్స్ ఉన్నాయి. సర్టెన్ అంటే పక్కాగా వచ్చాయి, అన్సర్టెన్ అంటే ఏమో అదో కాదో మనకు తెలియదు, ఇంచుమించుగా దాని దగ్గరలో ఏదో ఉందంట, అన్సర్టెన్ అనమాట. ఇది ఈ కేసులో. ఇక్కడ 4 అనేది పక్కాగా వస్తుంది. 4 తర్వాత పాయింట్ తర్వాత ఏమొస్తుందో మనకు తెలియదు. అది 0నో 1నో తెలియదు. కొంతమంది 0 అంటారు, కొంతమంది 1 అంటారు. ఆ రకంగా కోయిన్సైడ్ అయింది. ఓకే, కాబట్టి చూడమ్మా, ఈ ఫస్ట్ మూడిట్లని సర్టెన్ డిజిట్స్ పక్కాగా వచ్చే డిజిట్స్ అన్నమాట. ఇది అన్సర్టెన్ డిజిట్ ఏమో, దాంట్లో డౌట్ ఉంది మనకి. ఓకే, ఈ డిజిట్స్ లో సర్టెన్ డిజిట్స్ ప్లస్ ఫస్ట్ అన్సర్టెన్ డిజిట్, సర్టెన్ డిజిట్స్ ప్లస్ ఫస్ట్ అన్సర్టెన్ డిజిట్ నే మనం సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటాం. ఓకే అమ్మా, ఇన్ ఏ మెజర్మెంట్ డెఫినేషన్ రాస్తున్నా. In a measurement, the certain digits, the number of certain digits and the number of certain digits and first uncertain digit are called significant figures. ఇదమ్మా యాక్చువల్ గా సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే మీనింగ్ అది. ఓకే, ద నెంబర్ ఆఫ్ సర్టెన్ డిజిట్స్ అండ్ ఫస్ట్ అన్సర్టెన్ డిజిట్ ఆర్ కాల్డ్, వాటిని అన్నింటినీ కలిపి మనం సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటాం. దాని తర్వాత అన్ని మనం నెగ్లెక్ట్ చేస్తాం. ఓకే అమ్మా, సో అది సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే మీనింగ్ కదమ్మా. సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే మీనింగ్ అదేంటమ్మా, అన్సర్టెన్ డిజిట్స్ ప్లస్ సర్టెన్ డిజిట్స్ ప్లస్ ఫస్ట్ అన్సర్టెన్ డిజిట్, దాన్నే మనం సిగ్నిఫికెంట్ ఫిగర్ అంటాం. డెఫినేషన్ రాశాను, పాజ్ చేసి రాసుకోండి అమ్మా. పాజ్ చేసి నెక్స్ట్ చూడండి అమ్మా, రూల్స్ టు ఫైండ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఓకే, సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి రూల్స్ ఏంటి చూడండి. ఫస్ట్ రూల్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే ఏంటో చెప్పామమ్మా యాక్చువల్ గా. బట్ వాట్ ఆర్ ద రూల్స్ టు ఫైండ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్? చూడమ్మా, ఫస్ట్ రూల్ ఏంటంటే ఆల్ non-zero digits are significant.
ఓకే ఫస్ట్ రూల్ అదే ఏంటమ్మది, ఆల్ నాన్ జీరో డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్. అన్ని నాన్ జీరో డిజిట్స్ సిగ్నిఫికెంట్ అంట. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో మెజర్మెంట్ వచ్చింది, ఏదో ఒక మెజర్మెంట్ స్టూడెంట్ ఒక మెజర్మెంట్ తీసుకుని వచ్చాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఏదో ఒక మెజర్మెంట్ ఫిజికల్ క్వాంటిటీ మెజర్మెంట్ తీసుకుని వచ్చాడు. ఆ ఫిజికల్ క్వాంటిటీ మెజర్మెంట్ 5.7689 అని వేసుకొచ్చాడు. ఓకే, ఇవన్నీ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అమ్మా. ఓకే, 1 2 3 4 5. సో నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని ఇక్కడ? నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్నమ్మా ఈ కేసులో? నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఈక్వల్ టు 5. సో ఆల్ నాన్ జీరో డిజిట్స్, అన్ని నాన్ జీరో డిజిట్స్, వాడు తప్పు మెజర్ చేశాడా కరెక్ట్ మెజర్ చేశాడా మనకు సంబంధం లేదు. వాడు మెజర్మెంట్ తీసుకొచ్చాడు ఇది అని, ఇది నా మెజర్మెంట్ ఇది అని తీసుకొచ్చాడు. ఓకే, దీంట్లో అన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్సే. ఓకే అమ్మా, దీంట్లో అన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్సే అంటే ఫైనల్ రిజల్ట్ లో ఈ అన్నిటి పాత్ర ఉంటది అనమాట. ఓకే, నెక్స్ట్ రూల్ చూడండి, సెకండ్ రూల్, ఆల్ జీరోస్ బిట్వీన్ నాన్ జీరో డిజిట్స్, ఆల్ జీరోస్ బిట్వీన్ నాన్ జీరో డిజిట్స్ ఆర్ అని చెప్పి ఇక్కడ డాష్ పెడుతున్నా, తర్వాత రాస్తుంది ఏంటో. ఆల్ జీరోస్ బిట్వీన్ నాన్ జీరో డిజిట్స్ ఆర్ అని ఇక్కడ డాష్ పెట్టాను. ఆర్ సిగ్నిఫికెంట్, ఆర్ సిగ్నిఫికెంట్. ఆల్ జీరోస్ బిట్వీన్ నాన్ జీరో డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్. ఓకే అమ్మా, అక్కడ డాష్ పెట్టాను, అదేంటో తర్వాత రాస్తుంది. ఓకేనా, ఎగ్జాంపుల్ చూడండి, జీరోస్ ఏమేమి జీరో సిగ్నిఫికెంట్ అనేది సెకండ్ రూల్ లో తెలుస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 5.074 ఇలా ఉంది. ఇక్కడ జీరో అనేది రెండు నాన్ జీరో డిజిట్స్ మధ్యలో ఉంది. ఈ జీరో అనేది రెండు నాన్ జీరో డిజిట్స్ మధ్యలో ఉంది కాబట్టి ఈ జీరోని మనం సిగ్నిఫికెంట్ ఫిగర్ కింద తీసుకోవాలమ్మా. ఈ జీరోని ఏం తీసుకోవాలి? సిగ్నిఫికెంట్ ఫిగర్ కింద తీసుకోవాలి. సో నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఏంటంటే 1 2 3 4. నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్నమ్మా? 4 ఈ కేసులో. ఆల్ జీరోస్ బిట్వీన్ నాన్ జీరో డిజిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి తీసుకోండి, 5.0089 అని తీసుకోండి. ఈ రెండు జీరోస్ నాన్ జీరో డిజిట్స్ మధ్యలోనే ఉన్నాయి కాబట్టి ఈ రెండు జీరోస్ కూడా సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అవుతాయి. సో 1 2 3 4 5 సిగ్నిఫికెంట్ ఫిగర్స్, 5 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ రూల్ చూడండి. థర్డ్ రూల్, ఆల్ జీరోస్, ఆల్ ట్రైలింగ్ జీరోస్, ఇలా రాస్తాం. ఆల్ ట్రైలింగ్ జీరోస్, ఆల్ ట్రైలింగ్ జీరోస్ in a number without decimal, without decimal are not significant. Third rule, ఆల్ ట్రైలింగ్ జీరోస్ అంటే వెనకాల ఉండే జీరోస్. ఫర్ ఎగ్జాంపుల్ 89,000 అనేది తీసుకొచ్చాడు. దీంట్లో ట్రైలింగ్ జీరోస్ అంటే ఈ మూడు, ట్రైలింగ్ జీరోస్ ఈ మూడు సిగ్నిఫికెంట్ కాదట. ఓకే అమ్మ, రూల్ అది. యాక్చువల్ మనం సిగ్నిఫికెంట్ అనుకుంటాం కానీ యాక్చువల్ గా రూల్ అమ్మది, ఆ మూడు సిగ్నిఫికెంట్ కాదట. అంటే ఇదే సిగ్నిఫికెంట్, ఈ రెండు సిగ్నిఫికెంట్ కాదు, ఈ మూడు సిగ్నిఫికెంట్ కాదు, ఈ రెండే సిగ్నిఫికెంట్. సో ఇక్కడ 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి, 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. ఇంకా ఎగ్జాంపుల్ చూద్దాం, చూడండి. ఇంకా ఎగ్జాంపుల్ ఏం చేద్దాం? 809,200 ఇలా ఉందనుకోండి. చూడమ్మా, నాన్ జీరో డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్ కాబట్టి ఆ మూడు టిక్ పెట్టేశారు. ఓకే, ట్రైలింగ్ జీరోస్ నాట్ సిగ్నిఫికెంట్ కాబట్టి 2 ఇంటూ పెట్టా. ఇక్కడ మధ్యలో ఒక జీరో ఉండిపోయింది. అయితే సెకండ్ రూల్కి వెళ్ళండి, ఆల్ జీరోస్ బిట్వీన్ నాన్ జీరో డిజిట్స్, ఈ రెండింటికి మధ్యలో నాన్ జీరో డిజిట్స్ మధ్యలో ఇది ఉంది కాబట్టి ఇది కూడా సిగ్నిఫికెంట్ ఫిగర్ అవుతుంది. సో ఈ కేసులో 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి, 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు లైన్ డ్రా చేయనమ్మా.
ఇంకో రూల్స్ రాసుకోవాలి కదా. కనబడుతుందా మీకు? కనబడుతుందా? ఓకే రైట్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏం చూద్దాం? ఫోర్త్ రూల్ ట్రైలింగ్ జీరోస్ గురించి చెప్తామా. ట్రైలింగ్ జీరోస్ గురించి ఫోర్త్ రూల్ చెప్తా. ఆల్ ట్రైలింగ్ zeros in a number after the decimal point, ఈసారి డెసిమల్ పాయింట్ ఉంది, ఆఫ్టర్ ది డెసిమల్ పాయింట్ ఆర్ సిగ్నిఫికెంట్. ఇది కొంచెం మనం యాక్సెప్ట్ చేయడానికి కొంచెం ఇదిగా ఉంటుంది, కానీ నిజానికి సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అమ్మా. అది మీనింగ్ ఏంటంటే ఆల్ ట్రైలింగ్ జీరోస్ ఇన్ ఎ నెంబర్ ఆఫ్టర్ ది డెసిమల్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ 4.5600. అరే మనం జనరల్ గా 4.56 అని రాస్తాం, 00 తీసేస్తాం. ఓకే, అయితే ఆ ఫిజికల్ క్వాంటిటీ కనుక్కునే క్రమంలో ఓకే డెసిమల్ తర్వాత లాస్ట్ లో ఉండే జీరోస్ కూడా సిగ్నిఫికెంటే అమ్మా. ఓకే, సో ఇక్కడ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే ఇది 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 మొత్తం అన్ని సిగ్నిఫికెంట్. ఆల్ ట్రైలింగ్ జీరోస్ అంటే వెనకాల ఉండే జీరోస్. ఆల్ ట్రైలింగ్ జీరోస్ ఇన్ ఏ నెంబర్ ఆఫ్టర్ ది డెసిమల్ పాయింట్ ఆర్ సిగ్నిఫికెంట్. సో డెసిమల్ పాయింట్ తర్వాత ట్రైలింగ్ జీరోస్ అన్ని ఏమవుతాయమ్మా? సిగ్నిఫికెంట్ అవుతాయి. సో ఇక్కడ 5 significant figures. Okay, fourth rule. All trailing zeros in a number after the decimal point are significant. Okay? ఇంకో రూల్ కనపడుతుందమ్మా, ఏమైనా కట్ అయిందా? కనపడుతుంది. If a number is less than 1, then less than 1 అంటే 0.001, 0.02 అలా అన్నమాట. Then the zeros prior to first non-digit number, first non-zero digit are not significant. చూడమ్మా, if a number is less than 1, then the zeros prior to the first non-zero digit are not significant. First non-zero digit are not significant. Their meaning ఏంటో చూడండి ఒకసారి చూద్దాం. 0.00567 ఎలా ఉంది? ఓకే, దీంట్లో ఫస్ట్ నాన్ డిజిట్ నెంబర్ ఎవరు? వీడు. ఫస్ట్ నాన్ డిజిట్ నెంబర్ ఎవరమ్మా? వీడు. 5 కి ముందు ఉన్న ఈ 3 జీరోస్ అవి డెసిమల్ పాయింట్ ముందు ఉండొచ్చు, డెసిమల్ పాయింట్ తర్వాత ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఆ 3 నాన్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అన్నమాట. ఈ 3 మాత్రం సిగ్నిఫికెంట్ ఫిగర్స్. సో ఈ ఎగ్జాంపుల్ లో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయంటే 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. ఓకే అమ్మా, ఆ ఎగ్జాంపుల్ లో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయంటే ఏం చెప్తామమ్మా? 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి అని చెప్తాం. ఓకేనా? రైట్. సో ఫిఫ్త్ రూల్ అదమ్మా, ఇఫ్ ఏ నెంబర్ ఈజ్ లెస్ దాన్ 1, సరే ఇక్కడ డాష్ పెట్టాయినా డాష్ పెట్టాల్సిన అవసరం లేదా, డాష్ అంటే చెప్పేస్తాను మళ్ళీ ఎందుకు. ఓకే, యాక్చువల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్దాం అనుకున్నా కానీ అదేంటో చెప్పేస్తున్నాను. చూడండి, ఆల్ జీరోస్ బిట్వీన్ నాన్ జీరో డిజిట్స్ అన్న అవ్వచ్చు, లేదంటే బిట్వీన్ 2 significant figures. ఆర్ సిగ్నిఫికెంట్. అంటే ఇక్కడ ఏంటంటే అమ్మా చూడమ్మా 1.0052 ఓకే ఇలా ఉంది. ఓకే, ఈ జీరో యాక్చువల్ గా ఇది ఒక సిగ్నిఫికెంట్ ఫిగర్, ఈ జీరోకి మధ్యలో ఉంది. ఈ జీరో ఓకే, ఈ జీరో అనేది దీనికి మధ్యలో ఉందమ్మా. ఇక్కడ జీరో ఉంది, ఇక్కడ సిగ్నిఫికెంట్ ఫిగర్ ఉంది. ఇది నాన్ జీరో డిజిట్. ఇది సారీ, ఇది జీరో డిజిట్, ఇది నాన్ జీరో డిజిట్ కాదు. అయితే ఈ జీరో సిగ్నిఫికెంట్ ఫిగర్ నే. సో
చూడండి ఇక్కడ రూల్ ఏం రాశాను, ఆల్ జీరోస్ బిట్వీన్ 2 నాన్ జీరో డిజిట్స్ అన్నా. అయితే ఇక్కడ 2 నాన్ జీరో డిజిట్స్ కాదు కదా, ఈ 2 నాన్ జీరో డిజిట్స్ మధ్యలో లేదు, యాక్చువల్గా ఈ రెండింటి మధ్యలో ఉంది. ఒక నాన్ జీరో డిజిట్ ఒక జీరో డిజిట్ మధ్యలో ఉంది. అయినా కానీ దాన్ని మనం సిగ్నిఫికెంట్ ఫిగర్ అని అంటాము. అయితే ఇది రాయాల్సిన అవసరం లేదమ్మా, డైరెక్ట్ గా మీరు 2 సిగ్నిఫికెంట్ అని రాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏమన్నా ఆల్ జీరోస్ బిట్వీన్ నాన్ జీరో డిజిట్స్, ఈ రెండు నాన్ జీరో డిజిట్స్, ఆ రెండింటి మధ్యలో ఇది ఉంది. సో ఆటోమేటిక్ గా రెండు సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అవుతాయి. సో మీరు కన్ఫ్యూజన్ వదిలేమ్మా, అవసరం లేదులే. ఓకే, ఇది ఇలాగే వదిలేండి. ఆల్ జీరోస్ బిట్వీన్ నాన్ జీరో డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్, అంతే. ఇలాగే వదిలేండి అమ్మా, ఎందుకు కన్ఫ్యూజన్ ఉంది మళ్ళీ, అంత కన్ఫ్యూజన్ ఎందుకు మనకి, సింపుల్ గానే ఉంది కదా ఇది. ఓకే సరే అమ్మా, సో అంత కన్ఫ్యూజన్ వదిలేద్దాం, మామూలుగానే వదిలేద్దాం. సో ఈ 5 రూల్స్ అయినాయి, ఇంకొక 2 రూల్స్ ఉంటాయి. ఓకే అమ్మా, 5 రూల్స్ అయిపోయినాయి, ఇంకొక 2 రూల్స్ ఉంటాయి. సో జాగ్రత్తగా పాస్ చేసి విత్ ఎగ్జాంపుల్స్ రాసుకున్నాము. జాగ్రత్తగా పాస్ చేసి విత్ ఎగ్జాంపుల్స్ రాసుకోండి జాగ్రత్తగా. ఓకే అమ్మా, 6th రూల్ చూడండి అమ్మా. 6th రూల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెజర్మెంట్ ని సైంటిఫిక్ నొటేషన్ లో గనక మనం రిప్రజెంట్ చేస్తే, సైంటిఫిక్ నొటేషన్ అంటే ఏంటో చూడండి. ఇఫ్ ఏ measurement is given in scientific notation అంటే ఏం కాదమ్మా, సైంటిఫిక్ నొటేషన్ అంటే ఏం కాదు. చూడండి ఇదిగోండి బ్రాకెట్ లో చెప్తున్నా. సైంటిఫిక్ నొటేషన్ అంటే a ఇంటూ సమ్ 10 పవర్ b. ఓకే, సమ్ వాల్యూ ఇంటూ 10 పవర్ b. ఓకే, ఈ రకంగా కనుక నొటేషన్ ఇచ్చారనుకున్నాం. ఓకే, ఈ రకంగా నొటేషన్ ఇచ్చారనుకోండి అమ్మా. ఆల్ ద డిజిట్స్ ఇన్ ఏ ఆర్ సిగ్నిఫికెంట్. ఓకే, ఏం రాయాలమ్మా, ఆల్ ది డిజిట్స్ ఇన్ ఏ ఆర్ significant. All the digits in A are significant. 10 పవర్ b గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. 10 పవర్ లో ఏముందో మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఈ ఏలో ఉన్న అన్ని డిజిట్స్ సిగ్నిఫికెంటే. ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సమ్ 4.530 ఇంటూ 10 పవర్ 8 ఇలా ఇచ్చారనుకోండి. ఈ అన్ని డిజిట్స్, ఇదే ఏ అంటే ఇదే అమ్మ, ఈ అన్ని డిజిట్స్ సిగ్నిఫికెంటే. సో ఈ ఎగ్జాంపుల్ లో 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయని చెప్తాం. 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయని చెప్తాం. ఓకే అమ్మా, సో ఒక మెజర్మెంట్ సైంటిఫిక్ నొటేషన్ లో కనుక ఇస్తే, ఈ రకంగా ఇస్తే, సైంటిఫిక్ నొటేషన్ లో ఇస్తే, దీంట్లో ఎన్ని అయితే డిజిట్స్ ఉంటాయో అన్ని సిగ్నిఫికెంట్ డిజిట్స్ అమ్మా, అన్ని కూడా సిగ్నిఫికెంట్ డిజిట్స్. ఓకే, జస్ట్ దీనికి అప్లై చేస్తే సరిపోతుంది. మన సిగ్నిఫికెంట్ ఫిగర్స్ రూల్ దీనికి అప్లై చేస్తే సరిపోతుంది. దీనికి సంబంధం లేదు, దానికి ఎటువంటి సంబంధం లేదు. ఓకే, నెక్స్ట్ లాస్ట్ రూల్ పోతాం. లాస్ట్ రూల్, 7th రూల్. 7th రూల్ ఏంటో చూడండి. 7th రూల్ ఏంటంటే, ఇది మామూలుగా చెప్తాము, స్టేట్మెంట్ లో కాకుండా మామూలుగా చెప్తా. సపోజ్ 4 monkeys ఈ విధంగా రాసి, లేదంటే ఏదైనా కాన్స్టెంట్ తీసుకోండి. పై అనేది కాన్స్టెంట్ కదమ్మా. పై అంటే 3.14 బోలన్ ఉంటాయి, తర్వాత నెంబర్ బోలన్ ఉంటాయి. సో ఇంకోటి పై, లేదంటే ఒక ఫార్ములా తీసుకుందాం. ఏంటది, ఏరియా ఆఫ్ స్క్వేర్. ఏరియా ఆఫ్ స్క్వేర్ అని ఒక ఫార్ములా తీసుకున్నా. ఏంటమ్మా, 4 ఇంటూ లెంగ్త్. సారీ, ఏరియా ఆఫ్ స్క్వేర్ కాదు, పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్. పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ 4 ఇంటూ లెంగ్త్. ఓకే, సో ఇలా ఇచ్చారనుకుందాం. ఈ రకంగా వచ్చిందమ్మా మనకి. ఓకేనా, ఈ రకంగా ఉంది ఒకటి ఫార్ములా. 3 ఎగ్జాంపుల్స్ చెప్పాము. 4 monkeys సింపుల్ గా ఇచ్చాం, లేదా పై అని ఇచ్చాం, లేదా పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ 4 ఇంటూ లెంగ్త్ ఒక ఫార్ములా ఉంది. చూడండి, ఇటువంటి కేసెస్ లో ఈ 4 కి గాని, పైకి గాని, లేదంటే ఇక్కడ ఉన్న 4 కి గాని ఏదో. ఓకే, 2 ఇంటూ a ప్లస్ బి అవ్వచ్చు పెరిమీటర్ ఆఫ్
పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఏమవుతుందమ్మా 2 ఇంటూ ఏ ప్లస్ బి. సో ఈ 2 గాని వాటికి ఎన్ని నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి అంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయని చెప్పొచ్చు. ఓకే అమ్మా, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి అని చెప్పొచ్చు. ఓకేనా, అర్థమైందమ్మా? ఇది ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి అని చెప్పొచ్చు. ఓకే రైట్, అదమ్మా విషయం. ఓకే, ఇది విషయం. సో ఇది 7 రూల్స్ అమ్మా. ఈ 7 రూల్స్ పాటించి మనకి ఇచ్చిన నంబర్ లో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి అన్న విషయాన్ని మనం చెప్తాం. ఓకే అమ్మా. సో ఇంకా ఈ 2 రూల్స్ అయిపోయినాయి. మొత్తం 7 రూల్స్. సో ఈ 2 రూల్స్ రాసేసుకుంటే అయిపోయినట్టే. పాజ్ చేసి రాసుకోండి అమ్మా, రాసుకోండి. సో జస్ట్ ప్రాక్టీస్ కోసం ఈ 6లో ఎన్ని నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయో చూద్దాం. జస్ట్ ప్రాక్టీస్ కోసం ఈ 6లో ఎన్ని నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయో చూద్దాం. చూడమ్మా, ఫస్ట్ చూడండి. ఫస్ట్ ది అన్ని నాన్ జీరో డిజిట్స్. ఆల్ నాన్ జీరో డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఫస్ట్ రూల్. సో ఇది సిగ్నిఫికెంట్, ఇక్కడ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఇటు రాద్దాం. అయినమ్మా 4. ఓకే, నెక్స్ట్ దీనికి రండి. చూడమ్మా, ఇది వితౌట్ డెసిమల్ ఉన్న నెంబర్. వితౌట్ డెసిమల్ ఉన్న నెంబర్ లో ఫస్ట్ నాన్ జీరో డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్, ఈ 2 పెట్టేయండి. నెక్స్ట్ వితౌట్ డెసిమల్ ఉన్న నెంబర్ లో ట్రైలింగ్ జీరోస్ ఆర్ నాట్ సిగ్నిఫికెంట్. కాబట్టి ఈ 2 సిగ్నిఫికెంట్ కాదు. కాబట్టి ఇవి 2. నెక్స్ట్ చూడండి. ఫస్ట్ నాన్ జీరో డిజిట్స్ సిగ్నిఫికెంట్ తీసేయండి. ఇది కూడా డెసిమల్ లేని నంబర్. డెసిమల్ లేని నంబర్ లో చివరిలో 2 జీరోస్ ఉన్నాయి. ఈ 2 సిగ్నిఫికెంట్ కాదు, కానీ ఇక్కడ ఒక జీరో ఉంది మధ్యలో. ఓకే, ఈ 0 2 నాన్ జీరో డిజిట్స్ మధ్యలో ఉంది, కాబట్టి ఇది సిగ్నిఫికెంట్. సో ఇక్కడ ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అమ్మా? 3. నెక్స్ట్ ఇది చూడండి. ఈ 10^10 గురించి మర్చిపోండి. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి. 1 2 3 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఆ 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కదా. సో 1 2 3. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి. ఈ కేసు చూడండి. ఇది 1 కన్నా తక్కువ నెంబర్. ఇది 1 కన్నా తక్కువ నెంబర్ ఉన్నప్పుడు ఫస్ట్ నాన్ జీరో డిజిట్ ముందు ఉండే జీరోస్ ఈ 2 ఇన్సిగ్నిఫికెంట్ అవుతాయి. ఈ ఎలాగో సిగ్నిఫికెంట్ నాన్ జీరో డిజిట్స్. ఓకే, డెసిమల్ తర్వాత ట్రైలింగ్ జీరోస్ సిగ్నిఫికెంట్. 2 నాన్ జీరో డిజిట్స్ మధ్యలో ఉండే జీరోస్ కూడా సిగ్నిఫికెంటే. ఓకే, కాబట్టి దీంట్లో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయేమో 1 2 3 4 5 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. దీంట్లో చూడమ్మా, డెసిమల్ తర్వాత 0తో స్టార్ట్ అయింది. ఇది సిగ్నిఫికెంటా నాన్ సిగ్నిఫికెంటా చూద్దాం. ఫస్ట్ నాన్ జీరోస్ ని టిక్ పెట్టేద్దాం. మనకు రూల్ తెలుసు, నాన్ జీరో డిజిట్స్ మధ్యలో జీరోస్ ఎన్నైనా ఉన్నాయండి, కానీ అవన్నీ సిగ్నిఫికెంటే అవుతాయి. కాబట్టి ఇది సిగ్నిఫికెంటే, ఇది కూడా సిగ్నిఫికెంటే. డెసిమల్ తర్వాత ట్రైలింగ్ జీరోస్ కూడా సిగ్నిఫికెంటే, కాబట్టి ఇది కూడా సిగ్నిఫికెంటే. సో 1 2 3 4 5 6 7 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఇంకో ఎగ్జాంపుల్ 45.0000. ఇంకో ఎగ్జాంపుల్ 45.0000. ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉంటాయి? ఈ 2 నాన్ జీరో డిజిట్స్ కాబట్టి సిగ్నిఫికెంటే. ఓకే, నో ప్రాబ్లం. అయితే మరి ఈ 0 సిగ్నిఫికెంటా నాన్ సిగ్నిఫికెంటా అంటే చూడమ్మా, డెసిమల్ తర్వాత ఇవి ట్రైలింగ్ జీరోస్ కింద లెక్క. డెసిమల్ పాయింట్ తర్వాత ఇవి ట్రైలింగ్ జీరోస్ కింద లెక్క మరి. కాబట్టి ఇవి కూడా సిగ్నిఫికెంటే అవుతాయి. సో 6 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. నెక్స్ట్ 8 కూడా చూద్దామా? లాస్ట్ చూసారు 900.0000. ఎలా ఇచ్చా? 900.0000. ఇది సిగ్నిఫికెంట్.
నాన్ జీరో డిజిట్ కాబట్టి సిగ్నిఫికెంట్. నెక్స్ట్ డెసిమల్ తర్వాత ఈ జీరోస్ అన్ని చూడమ్మా, డెసిమల్ తర్వాత ఈ జీరోస్ అన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్. డెసిమల్ తర్వాత ఈ జీరోస్ అన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్. సో ఇది సిగ్నిఫికెంట్, ఇది సిగ్నిఫికెంట్, ఇది సిగ్నిఫికెంట్, ఇది సిగ్నిఫికెంట్. మరి ఈ రెండు జీరోస్ పరిస్థితి ఏంటి? ఆ రెండు జీరోస్ పరిస్థితి ఏంటి? అందుకే అక్కడ డాష్ పెట్టమన్నామా? యాక్చువల్గా రాయించాల్సింది చూడమ్మా, ఇప్పుడు వచ్చింది ఆ ఐడియా, ఇప్పుడు వచ్చిందమ్మా. ఓకే, యాక్చువల్గా అక్కడ రాయించాల్సింది, అనవసరంగా చెప్పేసా కానీ అక్కడ డాష్ పెట్టుకోమని తర్వాత చెప్తానమ్మా అన్నా కదా. సరే, యాక్చువల్గా రాయించాల్సింది. చూడమ్మా, ఇక్కడ వేరే నాన్ జీరో డిజిట్ ఏం లేదు, కానీ ఈ రెండు జీరోస్ రెండు సిగ్నిఫికెంట్ ఫిగర్స్ మధ్యలో ఉన్నాయి. ఈ రెండు కూడా సిగ్నిఫికెంటే అవుతాయి. ఓకే, ఆ పాయింట్ అక్కడ రాయించాల్సింది, మీరు రాసేసుకోండి. ఓకే, all zeros between two non-significant digits, two non-zero digits or two significant digits. All zeros between two non-zero digits or two significant digits are significant. సరే, ఇక్కడ రాస్తా సెకండ్ పాయింట్. అరే, అక్కడ రాయించాల్సింది. సరే, all zeros between two non-zero digits. ఇప్పుడు వచ్చిందమ్మా ఐడియా, ఆ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రెయిన్ లోకి వచ్చింది. ఓకే, ఆల్ జీరోస్ బిట్వీన్ టూ నాన్ జీరో డిజిట్స్ అండ్ టూ ఆర్ అని రాస్తారు, అండ్ కాదు, ఆర్ టూ సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్. ఈ పాయింట్ రాసుకోండి అమ్మా. సెకండ్ పాయింట్ లో డాష్ పెట్టుకోమని తర్వాత మళ్ళీ చెరిపేసి ఎందులో అని చెప్పి రాశాను, బట్ ఇప్పుడు వచ్చిందమ్మా స్ట్రైక్. ఒకవేళ ఇలా వస్తే మీరు ఈ రెండు జీరోస్ నాన్ సిగ్నిఫికెంట్ అనే అనుకునే అవకాశం ఉంది. ఓకే, అందుకని చెప్పి నేను దాన్ని క్లారిఫై చేస్తాను ఇక్కడ. ఓకేనా? సో పాజ్ చేసి ఎగ్జాంపుల్స్ రాసుకోండి. ఇక్కడ ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నట్టు? 1 2 3 4 5 6 7 సిగ్నిఫికెంట్ ఫిగర్స్, అన్ని సిగ్నిఫికెంట్. ఓకేనమ్మా? సో పాజ్ చేసి రాసుకోండమ్మా, పాజ్ చేసి రాయండి. చూడమ్మా, రూల్స్ ఫర్ అర్థమెటిక్ ఆపరేషన్స్ విత్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఓకే, రూల్స్ ఫర్ అర్థమెటిక్ ఆపరేషన్స్ విత్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. చూడమ్మా ఒకసారి, రెండు సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ని మల్టిప్లై చేసామనుకోండి, లేదంటే డివైడ్ చేసామనుకోండి, వచ్చే అంటే రెండు నంబర్స్ ని మల్టిప్లై చేసాం లేదా డివైడ్ చేసాం, రిజల్ట్ లో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని ఉండాలి, అదమ్మా దానికి రూల్స్ ఇవి. ఓకే, రెండు నెంబర్స్ ని మల్టిప్లై చేసాం, డివైడ్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏద్దాం, 4.2 ఇంటూ 0.05, 4.2 ఇంటూ 0.05 ఇలా రాసాం. లేదంటే ఇంకోటి తీసుకుందాం ఎగ్జాంపుల్. చూడమ్మా, 4.2 ఇంటూ 1.460 ఇలా తీసుకుందాం. ఒక ఎగ్జాంపుల్ 1.460. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమొస్తుందమ్మా ఆన్సర్? 2 0s are 0, 2 6s are 12, 1 2 4s are 9, 2 1s are 2. ఓకే, 4 0s are 0, 4 6s are 24, 2 4 4s are 16, 17, 18, 4s are 5. So 0, 2, 13, 11, 1, 6. ఓకే అమ్మా, ఎంత వచ్చింది ఆన్సర్? 1 2 3 4, 1 2 3 4. ఓకే, సో మనకు ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా? 6.1320. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? 6.1320 ఇలా వచ్చింది ఆన్సర్. క్యాల్కులేషన్ కరెక్ట్ గా తర్వాత చూసుకుందాం. ఇలా వచ్చింది ఆన్సర్. ఓకే అమ్మా, అయితే దీన్ని ఎలా రాయాలి? ఫైనల్ ఆన్సర్ ఎలా రాయాలా? ఎన్ని నెంబర్లు వస్తే అన్ని నెంబర్లు రాసేయాలా, లేదంటే సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కి ఏమన్నా తగ్గించి రాయాలా? ఆ రూల్సే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ వెలాసిటీకి ఫార్ములా డిస్టెన్స్ బై టైం అనుకుందాం. వెలాసిటీకి ఫార్ములా డిస్టెన్స్ స్పీడ్ అనుకుందాం. డిస్టెన్స్ కదా, స్పీడ్ అనుకుందాం. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అంటే 4.11 డివైడెడ్ బై 1.2. డిస్టెన్స్ ఏమో 4.11 మీటర్స్ అనుకుందాం, టైం ఏమో 1.2 సెకండ్స్ అనుకుందాం. డిస్టెన్స్ 4.11 మీటర్స్ అనుకుందాం, టైం ఏమో 1.2
2 సెకండ్స్ అనుకుందాం. దీన్ని మనం డివైడ్ చేస్తే ఆన్సర్ నేను చూసేస్తున్నాము 3.425 ఓకే మీటర్స్ పర్ సెకండ్. ఇది ఎలా వచ్చింది? రెండు నెంబర్స్ మల్టిప్లై చేస్తే ఇదిగోండి ఈ విధంగా వచ్చింది. ఆ రెండు నెంబర్స్ డివైడ్ చేస్తే ఇదిగోండి ఈ విధంగా వచ్చింది. అయితే ఈ మొత్తం అన్ని డిజిట్స్ రాయాలా రాయక్కర్లేదా? అదే రూల్ అమ్మ, మనం చెప్పుకోబోయే రూల్ అదే. చూడమ్మ, మల్టిప్లికేషన్ లో ఇదంతా మల్టిప్లికేషన్ లేదంటే డివిజన్. మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్ లో ఫస్ట్ మల్టిప్లికేషన్ చెప్తున్నామా, ఎందుకంటే ఎడిషన్ అనేది కొంచెం టిపికల్ గా ఉంటుంది. మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్ లో ఫైనల్ ఆన్సర్ ఉంటుంది కదా. ఫైనల్ ఆన్సర్ ఎలా వేయాలి అంటే చూడండి, ఈ రెండు నెంబర్స్ లో లీస్ట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎవరికి ఉన్నాయి? ఈ రెండు నెంబర్స్ లో లీస్ట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎవరికి ఉన్నాయమ్మా? లీస్ట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఇదిగోండి దీనికి ఉన్నాయి. ఎన్నమ్మా? 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. కాబట్టి ఈ ఆన్సర్ లో కూడా 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉండాలి అంతే. సో మనం 6.13 అని రాయక్కర్లా, సింపుల్ గా 6.1 అని రాసి వదిలేస్తే సరిపోతుంది. ఓకే అమ్మా. సో ఎందుకమ్మా, ఎవరికైతే లీస్ట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉంటాయో అది రాయాలమ్మా ఇక్కడ ఆన్సర్ లో. రెండు నెంబర్స్ ని మల్టిప్లై చేసాం, మల్టిప్లై చేసిన తర్వాత ఫైనల్ ఆన్సర్ లో ఏదో రాయాలి. ఫైనల్ ఆన్సర్ లో ఈ మొత్తం రాయాలా లేదంటే ఇంకేమన్నా రాయాలా, దానికే రూల్స్ చెప్తున్నా. ఓకే అమ్మా. సో ఈ రెండు నెంబర్స్ లో లీస్ట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎవరికి ఉన్నాయి? దీనికి ఉంది అంతేనా? ఎంత? 2. ఎంత వచ్చింది? సో ఇక్కడేం చాలా ఉన్నాయి సిగ్నిఫికెంట్ ఫిగర్స్. అయితే మనం ఇవన్నీ తీసుకోం, ఓన్లీ ఈ 2 మాత్రమే తీసుకుంటాం. 2 నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉండాలి కాబట్టి 6.1 అని రాస్తాం. అలాగే ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ చూడండి మా పై దానికేమో 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి, కింద ఏమో 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ డింగ్ 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 ఏం రాయాలి? 3.425 కాకుండా మనకి 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉండాలి. ఫస్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్, రెండోది సెకండ్ సిగ్నిఫికెంట్ ఫిగర్. ఎంత అవుతుంది? 3.4. ఓకే. అయితే ఫస్ట్ లో ఒక ఎగ్జాంపుల్ రాసాము, ఏంటది? 4.2 ఇంటూ 0.05. ఇక్కడ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని ఉంటాయి ఇది కూడా చూద్దామా? 0.05 తీసుకుందాం, లేదంటే 4.2 ఇంటూ 0.005 తీసుకుందాం. ఏమొస్తుంది ఆన్సర్? 5 2s are 10, 5 4s are 20, 21. అంతేనా? 5 2s are 10, 5 4s are 20, 21. ఇప్పుడు పాయింట్ ఎక్కడ పెట్టాలి? 1 2 3 4, 1 2 3 4. అంతేనా? ఇదమ్మా ఆన్సర్. సో ఇప్పుడు ఈ ఆన్సర్ ఎలా రాయాలి? ఇక్కడ లీస్ట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎవరికి ఉన్నాయి? చూడమ్మా, ఇక్కడ 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది సిగ్నిఫికెంట్ ఫిగర్ కాదు, ఇది కూడా సిగ్నిఫికెంట్ ఫిగర్ కాదు, ఇది కూడా సిగ్నిఫికెంట్ ఫిగర్ కాదు. ఎందుకంటే ఇది 1 కన్నా తక్కువ ఉంది. 1 కన్నా తక్కువ ఉన్నప్పుడు నాన్ జీరో డిజిట్ ముందు ఉండే జీరోస్ అన్ని ఇన్సిగ్నిఫికెంట్. సో ఇక్కడ మనకి సిగ్నిఫికెంట్ డిజిట్ ఎంత అంటే 1. ఈ కేసులో 2, ఈ కేసులో 1. సో లీస్ట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ దీనికి ఉంది. కాబట్టి మనకు ఆన్సర్ లో కూడా లీస్ట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉండేదే తీసుకోవాలి. చెప్పండి, ఇది ఇన్సిగ్నిఫికెంట్, ఇది ఇన్సిగ్నిఫికెంట్ కాబట్టి 0.0 అలా రాసేయండి. ఇది సిగ్నిఫికెంట్ 2 అంతే. ఇదే ఆన్సర్, 10 రాయక్కర్లా. ఓకే, ఎందుకంటే ఈ రెండాటిలో లీస్ట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ దీనికి ఉంది, అది 1. సో దీనికి నీ లీస్ట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఏమవుతుంది? 1 కదా. దీనికి నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఏమవుతుందమ్మా? 1 కదా. ఎందుకంటే ఇది ఇన్సిగ్నిఫికెంట్, ఇది ఇన్సిగ్నిఫికెంట్, ఇది ఒకటే సిగ్నిఫికెంట్. సో పక్కన 10 రాయాల్సిన పని లేదు, 0.02. ఓకే, ఇది మల్టిప్లికేషన్ రూల్ అమ్మా. సో రెండు నెంబర్స్ ని మల్టిప్లై చేసినప్పుడు ఫైనల్ ఆన్సర్ ఎలా అయ్యాలమ్మా? ఆ రెండు నెంబర్స్ లో లీస్ట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎవరికి ఉన్నాయో చూడండి, తర్వాత ఎంత ఉందో చూడండి, నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్నో చూడండి, అన్నే ఫైనల్ ఆన్సర్ లో కూడా ఉండాలి. ఓకే, చూడండి, ఈ రెండు జీరోస్ ఇన్సిగ్నిఫికెంట్ అని చెప్పి రెండు పీకేసి 2 అని వేయకండి, తప్పు అయిపోద్ది ఆన్సర్. ఓకే, ఆ రెండు జీరోస్ ఉండాలి. ఫస్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్ ఉంది కదా, అక్కడ వేసి ఆపేయాలి. ఓకే, ఈ రెండు ఇన్సిగ్నిఫికెంట్ కాదు కదా, ఇన్సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కదా, నాట్ సిగ్నిఫికెంట్ కదా అని తీసేయకండి, తప్పు అయిపోద్ది కదా ఆన్సర్. ఓకే, ఆ రెండు జీరోస్ ఉండాలి బట్ ఇన్సిగ్నిఫికెంట్ అనమాట. ఇక్కడ 2 రాయాలి. ఓకేనా? సో అది మల్టిప్లికేషన్ రూల్. ఇప్పుడు ఎడిషన్ ఆర్ సబ్స్ట్రాక్షన్ రూల్ చెప్తా, జాగ్రత్తగా చూడండి. ఎడిషన్ ఆర్ సబ్స్ట్రాక్షన్ రూల్ చెప్తాను, ఇది మల్టిప్లికేషన్ రూల్. ఓకే,
పాజ్ చేసి రాసుకోండి నేను చెప్పేసాను బై మిస్టేక్. ఓకే, ఒకసారి రిమైండ్ చేసి పాజ్ చేసి రాసుకోండి. సో ఇప్పుడు ఎడిషన్ రూల్, ఎడిషన్ ఆర్ సబ్స్ట్రాక్షన్, ఎడిషన్ ఆర్ సబ్స్ట్రాక్షన్. ఓకే, చూడమ్మా ఇప్పుడు ఒక 4 నెంబర్స్ యాడ్ చేస్తే ఏంటి 4.20, 0.005, 3.1620, 56.20, అలా యాడ్ చేస్తాం ఇంకా 725.361 ఇలా రాసి 3 అని రాసి సింపుల్ గా 725.3 అని రాసి ఈ అన్నిటిని యాడ్ చేస్తాను. యాడ్ అమ్మ చూడండి, మోర్ దెన్ 1 నెంబర్ మల్టిప్లై చేసినప్పుడు కూడా చూడండి, నేను ఓన్లీ 2 నెంబర్స్ మల్టిప్లై చేసి చూపించా కదా. మోర్ దెన్ 1, మోర్ దెన్ 2 అంటే సమ్ ఒక 4 నెంబర్స్ మల్టిప్లై చేయండి. 4.2 ఇంటూ 0.05 ఇంటూ 6.86 ఇంటూ 7.456 ఇలా మల్టిప్లై చేయండి. వీటిల్లో లీస్ట్ నెంబర్ ఏది? సిగ్నిఫికెంట్ డిజిట్స్, లీస్ట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ దీనికే కదా. సో ఫైనల్ రిజల్ట్ లో కూడా ఒకటే ఉండేటట్టు చూసుకోవాలి. ఓకే అమ్మ, ఫైనల్ రిజల్ట్ లో కూడా ఒకటే ఉండేటట్టు చూసుకోవాలి. అది ఒక సిగ్నిఫికెంట్ ఫిగరే ఉండాలి, సిగ్నిఫికెంట్ ఫిగర్ ఒకటి ఉండాలి, ఆన్సర్ కాదు. ఆన్సర్ లో ఒక డిజిట్ ఉంటాం కదమ్మా, సిగ్నిఫికెంట్ ఫిగర్ ఒకటి ఉండాలి. ఫైనల్ దాంట్లో సిగ్నిఫికెంట్ ఫిగర్ ఒకటి ఉండాలి. ఓకేనా? అది సరే. ఇది చూడండి అమ్మా, ఇప్పుడు ఎడిషన్ ఆర్ సబ్స్ట్రాక్షన్ చూద్దాం. ఎడిషన్ ఆర్ సబ్స్ట్రాక్షన్ చేద్దాం, ఎడిషన్ చేద్దాం. సబ్స్ట్రాక్షన్ కూడా అదే రూల్ అమ్మా, మళ్ళీ దాన్ని స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఇది యాడ్ చేస్తే 0, ఇది 7, ఇది 6, 3, 4, 5, 6, 7, 8, 5, 6, 11 plus 3, 14 plus 4, 18, 8. సో ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? 788.8670. ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా? 788.8670. అయితే మరి నేను దీన్ని ఎలా రౌండ్ ఆఫ్ చేయాలి? దీన్ని ఎలా రౌండ్ ఆఫ్ చేయాలి? సింపుల్. చూడండి చూడండి, ఈ 4 డెసిమల్ తర్వాత ఎవరికి తక్కువ నెంబర్లు ఉన్నాయి? డెసిమల్ తర్వాత ఎవరికి తక్కువ నెంబర్లు ఉన్నాయమ్మా? ఇదిగోండి, డింగ్ డింగ్ డింగ్. ఇది అవడానికి పెద్ద నెంబరే, కానీ డెసిమల్ తర్వాత ఇక్కడ ఒక డిజిట్ ఉంది. వీటన్ని ఇక్కడ 2 డిజిట్లు ఉన్నాయి, ఇక్కడ 3 డిజిట్లు ఉన్నాయి, ఇక్కడ 4 డిజిట్లు ఉన్నాయి, ఇక్కడ 2 డిజిట్లు ఉన్నాయి. ఇక్కడ మాత్రం డెసిమల్ తర్వాత ఒకే ఒక డిజిట్ ఉంది. సో ఆన్సర్ లో కూడా డెసిమల్ తర్వాత ఒకటే డిజిట్ ఉండాలి. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే మనం 788.8. సో ఎడిషన్ గానీ సబ్స్ట్రాక్షన్ రూల్ గానీ ఏం చేయాలమ్మా? ఎన్ని నెంబర్లు ఇచ్చినా గానీ ఫస్ట్ లీస్ట్ డెసిమల్ పాయింట్స్ ఎవరికి ఉన్నాయి చూడండి. లీస్ట్ డెసిమల్ పాయింట్ ఈ కేసులో దీనికి ఉంది. ఎన్ని ఉన్నాయి? 1. కాబట్టి ఫైనల్ ఆన్సర్ లో కూడా డెసిమల్ తర్వాత ఒక పాయింటే ఉండాలి, డెసిమల్ నెంబర్ ఒకటే ఉండాలి ఫైనల్ ఆన్సర్ లో. అది ఎడిషన్ ఆర్ సబ్స్ట్రాక్షన్ రూల్ అమ్మ. అది ఎడిషన్ ఆర్ సబ్స్ట్రాక్షన్ రూల్ మీద. సరే, ఎడిషన్ ఆర్ సబ్స్ట్రాక్షన్ రూల్. సబ్స్ట్రాక్షన్ కూడా అంతే. ఓకే, సబ్స్ట్రాక్షన్ కూడా అంతే. 4.2 - 2.167 ఏదో వస్తుంది ఆన్సర్. ఓకే, డెసిమల్ తర్వాత దీనికి లీస్ట్ నెంబర్ ఉంది కాబట్టి వచ్చిన ఆన్సర్ లో డెసిమల్ తర్వాత ఒక నెంబరే పెట్టాలి, ఒక డెసిమల్ పాయింటే పెట్టాలి మనం. ఓకే, డెసిమల్ తర్వాత ఒక డిజిటే ఉండాలి. అర్థమైందమ్మా? సో అది ఎడిషన్ రూల్. మల్టిప్లికేషన్ రూల్ ఏంటి? టోటల్ అన్ని నెంబర్స్ లో సిగ్నిఫికెంట్ నెంబర్స్ ఎవరికి తక్కువ, అన్ని సిగ్నిఫికెంట్ నెంబర్స్ ఉండేటట్టు మన ఆన్సర్ లో రావాలి. ఓకే, అన్ని చూడండి, ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మల్టిప్లికేషన్ వస్తుంది ఒకసారి. సో దీని ఆన్సర్ ఏమవుతుందమ్మా? 788.8. మల్టిప్లికేషన్ వస్తున్నాం ఒకసారి. మోర్ దాన్ 2 కనుక ఉంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ 4.2 ఇంటూ 0.005 ఇంటూ 7.82 ఇంటూ ఓకే, ఇది వేసుకుందాం ఫస్ట్. ఇంటూ 35 అనుకుందాం. ఓకే, 35 అనుకుందాం. దీన్ని క్యాల్కులేటర్ లో చేద్దామా? మనం చేద్దామేమో. ఫస్ట్ మొత్తం అన్ని మల్టిప్లై చేసేద్దామా? ఓకే, సో 780
అంతే వచ్చింది. ఇప్పుడు పాయింట్ పెట్టాలి కదా, 1 2 3 4 5 6 7 8, 1 2 3 4 5 6 7 8. ఎంత వచ్చింది? ఎంత వచ్చిందమ్మా. అయితే మనకి లీస్ట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎవరికి ఉంది? వీళ్ళకి ఉంది. లీస్ట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ దీనికే ఉంది 1. సిగ్నిఫికెంట్ ఫిగర్ ఎంతమ్మా? 1. సో ఆన్సర్ మనం ఎలా రాయాలి? 0.06 అంతే. ఇక్కడతో ఆపేయండి. ఇక్కడికి 1 సిగ్నిఫికెంట్ ఫిగర్ అయిపోయింది కదా, సో ఇక్కడతో ఆపేస్తుంది. అయిపోయింది, ఫినిష్. ఈ చివరి అని రాయక్కర్లేదు. సో ఓవరాల్ వాల్యూ ఏమవుతుంది? 0.06. ఇది మల్టిప్లికేషన్ రూల్ అమ్మ. మల్టిప్లికేషన్ రూల్లో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎవరికైతే తక్కువ ఉంటుందో అంతకు రౌండ్ ఆఫ్ చేస్తాం. అదే అడిషన్ రూల్లో డెసిమల్ తర్వాత ఎవరికైతే తక్కువ పాయింట్స్ ఉన్నాయో వాళ్ళకి తీసుకోవాలన్నమాట. ఓకే, ఫైనల్ ఆన్సర్ లో డెసిమల్ తర్వాత దీనికి తక్కువ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా డెసిమల్ తర్వాత ఎన్ని ఉన్నాయి? ఒకటే పాయింట్ ఉంది ఇక్కడ ఈ కేసులో. సో ఇక్కడ ఒకటే పాయింట్ తర్వాత ఒకటే ఒక డిజిట్ ఉండాలి. అది రూల్ అమ్మ. ఓకేనా? సో పాస్ చేసుకొని రాసుకోండి. ఇంకా లాస్ట్ టాపిక్ ఏంటంటే రౌండింగ్ ఆఫ్ ఆఫ్ నెంబర్స్. ఓకే, రౌండింగ్ ఆఫ్ ఆఫ్ నెంబర్స్ దీంతో అయిపోతున్నాం. ఓకేనా? చూడండి, నెక్స్ట్ టాపిక్ రౌండింగ్ ఆఫ్ అన్సర్టెన్ డిజిట్స్. ఇవి మీరు లోవర్ క్లాసెస్ నుంచి చేసుకుంటూ వస్తున్నవే, 10th క్లాస్ కూడా చేసుంటారు. చూడండి ఏంటది. ఫర్ ఎగ్జాంపుల్ 5.287 ఇలా ఉంది ఒక నెంబర్. దీన్ని నేను 3 నెంబర్స్ కి రౌండ్ ఆఫ్ చేసాను. అంటే డెసిమల్ తర్వాత 2 నెంబర్స్ కి రౌండ్ ఆఫ్ చేయమన్నా అనుకోండి. మీరు ఏం చేస్తారు? ఓకే, ఇక్కడ 5 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి 5.29 వేస్తారా లేదా? అంటారా? దిస్ ఈజ్ ఈక్వల్ టు 5.29 అంటారా లేదా? అంటారు కదమ్మా. దీన్నే రౌండింగ్ ఆఫ్ ఆఫ్ అన్సర్టెన్ డిజిట్స్ అంటారు. దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. మనం ఏదో రౌండ్ ఆఫ్ చేస్తూ ఉంటాం కానీ దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఏంటో చూడండి అమ్మా. ఫస్ట్ రూల్ అని కాదు, ఎగ్జాంపుల్స్ తోటి చెప్తాను. ఎగ్జాంపుల్స్ తోటి చెప్పుకుంటూ వెళ్దాం. మీకు అర్థమయ్యే భాషలో రాసుకోండి. సపోజ్ ఇలా ఉన్నాయమ్మా నెంబర్స్. 5.171, 5.172, 5.173, 5.174, 5.175, 5.176, 5.177, 5.178, 5.179 ఇలా రాసి. ఓకే, నెక్స్ట్ ఇటు వస్తా. 5.181, 5.182 ఏదో పిచ్చోళ్ళ రాస్తున్నా అనుకోకండి, దీంట్లో పోలంత లాజిక్ ఉంది. 5.183, 5.184, 5.185, 5.186, 5.187, 5.188, 5.189. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్, ఇంకో రో రాస్తే ఇక్కడ 5.151, 5.152, 5.153 చాలా ఉందండి ఇక్కడ. దీంట్లో చాలా ఉంది. దీంట్లో చాలా సబ్జెక్ట్ ఉంటుంది. మీరు సరదాగా రాస్తున్నా అనుకోకండి, చెప్తా మీకు. 5.155, 5.156, 5.157, 5.158, 5.159, 5.150 కూడా తీసుకుంటా. ఇక్కడ 0 కూడా తీసుకుంటా. ఇక్కడ కూడా తీసుకుంటాం. 5.17 ఇక్కడ వదిలేదు మనం. 5.180. ఓకే, ఇప్పుడు నేను ఈ అన్ని నెంబర్స్ ని డెసిమల్ తర్వాత 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కి రౌండ్ ఆఫ్ చేయమన్నా. డెసిమల్ తర్వాత 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కి రౌండ్ ఆఫ్ చేయమన్నా, లేదంటే 2 డెసిమల్స్ కి రౌండ్ ఆఫ్ చేయండి అన్నా. ఓకే, రౌండ్ ఆఫ్ చేయండి అంటే మీరు ఏం చేస్తారు? దీన్ని 5.17, దీన్ని కూడా 5.17, దీన్ని కూడా 5.17, దీన్ని కూడా 5.17, దీన్ని కూడా 5.17 అని రాస్తారు. ఎందుకు చెప్పండి? ఎందుకంటే 7 తర్వాత ఈ డిజిట్స్ అన్ని 5 కన్నా తక్కువ ఉన్నాయి కాబట్టి. 7 తర్వాత ఈ డిజిట్స్ అన్ని 5 కన్నా తక్కువ ఉన్నాయి కాబట్టి సింపుల్ గా 5.17 మార్చుకుంటే యాజ్ ఇట్ ఈజ్ గా అలాగే రాసేస్తారు. అంతేనా? ఒకవేళ 5 కన్నా ఎక్కువ ఉంటే దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం అమ్మా.
5 కన్నా తక్కువ ఉంటే యాస్టీజ్ గా అలాగే రాసేస్తారు. చివరి నెంబర్ తీసేసి యాస్టీజ్ గా అలాగే రాస్తారు, మీకు అది తెలుసు. ఒకవేళ 5 కన్నా ఎక్కువ ఉంటే మీరు ఏం చేస్తారు, దీనికి ఒకటి యాడ్ చేస్తారు. దీనికి ఏం చేస్తారమ్మా, ఒకటి యాడ్ చేస్తారు. సో 5.18 5.18 5.18 5.18 అంతేనా? రౌండ్ ఆఫ్ చేస్తే ఇలాగే రాస్తారు కదా. ఓకే, ఇది చెప్పండి. 5.18 5.18 5.18 5.18 5.18 ఎందుకు రాశారు అలాగే? ఎందుకంటే 8 తర్వాత ఉన్న డిజిట్స్ 5 కన్నా తక్కువ ఉన్నాయి. 5 కన్నా తక్కువ ఉన్నాయి కాబట్టి 5.18 అని రాశారు, ఏమి మార్చకుండా. ఓకే, నెక్స్ట్ 5.19 5.19 5.19 5.19 కరెక్ట్ కరెక్ట్ అండి, కరెక్ట్. నెక్స్ట్ సో ఇక్కడ నుంచి ఫస్ట్ 2 రూల్స్ ఇక్కడ నుంచి చెప్పుకోవచ్చు అమ్మా. చూడమ్మా, ఇఫ్ ద అన్సర్టైన్ డిజిట్ టు బి డ్రాప్డ్, ఫస్ట్ రూల్ అంటే ఫస్ట్ రూల్ ఈ పై పార్ట్ కి సంబంధించింది. ఇఫ్ ద అన్సర్టైన్ డిజిట్ టు బి డ్రాప్డ్ ఈజ్ లెస్ దాన్ 5 రాసుకున్నాం. ఇఫ్ ది డిజిట్ అన్సర్టైన్ డిజిట్ టు బి డ్రాప్డ్ అంటే మనం డ్రాప్ చేయాలనుకున్న డిజిట్ ఈ చివరిది. ఓకే, ఈజ్ లెస్ దాన్ 5 ఈజ్ లెస్ దాన్ 5 దెన్ ద ప్రిసీడింగ్ డిజిట్ ఈజ్ రిటర్న్ అన్చేంజ్డ్. చూడమ్మా, మనం తీసేయాలనుకున్న అన్సర్టైన్ డిజిట్ గనక 5 కన్నా తక్కువ ఉంటే, మనం తీసేయాలనుకున్న అన్సర్టైన్ డిజిట్ గనక 5 కన్నా తక్కువ ఉంటే మనం దీని ముందు నెంబర్ ని ఏమాత్రం మార్చకుండా ఇదే విధంగా ఇలా రాసేస్తాం. ఫస్ట్ రూల్. మనం తీసేయాలనుకున్న డిజిట్ 5 కన్నా ఎక్కువ ఉంటే, మనం తీసేయాలనుకున్న రౌండ్ ఆఫ్ చేయాలనుకున్న అన్సర్టైన్ డిజిట్ 5 కన్నా ఎక్కువ ఉంటే ఎలా రాస్తారమ్మా? ఇఫ్ ది అన్సర్టైన్ డిజిట్ టు బి డ్రాప్డ్ ఈజ్ మోర్ దాన్ 5. If the uncertain digit to be dropped is more than 5. Okay, if the uncertain digit to be dropped is more than 5. Okay, then the preceding digit is raised by 1. The preceding digit is raised by 1. మనం తీసేయాలనుకున్న డిజిట్ 5 కన్నా ఎక్కువ ఉంటే, 5 కన్నా ఎక్కువ ఉంటే దాని ముందు నెంబర్ 1 పెంచాలి. అదే ఇది. ఈ 2 రూల్స్ అవే అమ్మా. ఓకే, దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. అవి రాసుకున్నారమ్మా? ఓకే, నెక్స్ట్. సరే, మరి ఇక్కడ పరిస్థితి ఏంటమ్మా? ఇక్కడ పరిస్థితి ఏంటి? టింగ్ 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 ఇక్కడ పరిస్థితి ఏంటి? ఇది కూడా రాసేద్దాం. అలాగే ఇది కూడా సేమ్ అలాగే రాసేద్దాం. 5 పాయింట్ రాదు దాని గురించి రాదు. దాని గురించి సెపరేట్ సినిమా ఉందానికి రాదు. ఓకే, ఈ రెండింటి పరిస్థితి ఏంటి? ఏమని రాయాలి? ఎగ్జాక్ట్ గా 5 అమ్మ. డ్రాప్ చేయాల్సిన డిజిట్ 5. 5 కన్నా తక్కువ కాదు, 5 కన్నా ఎక్కువ కాదు, ఎగ్జాక్ట్ గా 5. అరే ఏం చేయాలి ఇప్పుడు? ఇది ఏం చేయాలి? అదే థర్డ్ రూల్. అదే అమ్మ. ఇఫ్ ద అన్సర్టైన్ డిజిట్ టు బి డ్రాప్డ్ ఈజ్ ఈక్వల్ టు 5. ఇఫ్ ది అన్సర్టైన్ డిజిట్ రాసేసుకోండి అమ్మా, రైట్ దగ్గర. ఇఫ్ ది అన్సర్టైన్ డిజిట్ టు బి డ్రాప్డ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 5 ఏం చేయాలి? చూడండి, దీన్ని నేను 5.18 అని రాస్తా. దీన్ని నేను 5.18 అని రాస్తా. ఏం చేశాను? ఒకటి పెంచాను. దీన్ని 5.18 అనే రాస్తా. అదేంటి సార్, ఇక్కడేమో ఒకటి పెంచారు, ఇక్కడ పెంచకుండా వదిలేశారంటే అలాగా? వై? ఇక్కడేమో 5 డ్రాప్ చేసినప్పుడు 7 పెంచి 5.18 అని రాశారు. ఇక్కడ 5 డ్రాప్ చేసినప్పుడు 5.19 రాయాలి కదా. 5.18 ఎందుకు రాశారు? ఇక్కడేమో ఒకటి పెంచారు, ఇక్కడేమో పెంచకుండా అలాగే రాశారేంటి? వచ్చిందా డౌట్? రూల్ ఏంటంటే, సపోజ్ ఎగ్జాక్ట్ గా 5 డ్రాప్ చేయాలనుకోండి. 5 కి ముందు నెంబర్ ఆడ్ అయితే, 5 కి ముందు నెంబర్ ఆడ్ అయితే దానికి ఒకటి యాడ్ చేయాలి. 5 కి ముందు నెంబర్ ఈవెన్ నెంబర్ అయితే, 5 కి ముందు డిజిట్
5 కి ముందు డిజిట్ ఈవెన్ అయితే దాన్ని యాజ్ టీజ్ గా రాయాలి. ఓకే అమ్మా, అర్థమైందా? ఇది కనుక ఆడ్ అయితే 5 కి ముందు నెంబర్ ఆడ్ అయితే దాన్ని 5 కి ముందు నెంబర్ ఈవెన్ అయితే దాన్ని యాజ్ టీజ్ గా రాయాలి. ఆడ్ అయితే ఒకటి కలిపి రాయాలి. ఓకేనా? సో ఈ పాయింట్ ఎలా రాసుకుంటారు? ఇఫ్ ద అన్సర్టెన్ డిజిట్ టు బి డ్రాప్డ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 5, దెన్ ద ప్రిసీడింగ్ డిజిట్ ఈజ్ రైజ్డ్ బై 1. The preceding digit is raised by 1 if it is odd. Inkoti, the preceding digit is left as it is if it is even. Okay, if the preceding digit is even, it is written as it is. Okay, as it is ga alage రాస్తాం. ఓకే అమ్మా, అర్థమైంది కదా? అవి మూడు రూల్స్ అవి టెక్స్ట్ బుక్ లో కూడా 3 రూల్స్ ఉంటాయి. 5.1750, 5.1751, 5.1752, 5.1755 అన్నాం, 550, 551, 552, 553, 554, 555, 556, 558, 559 ఇలా ఉందనుకోండి. ఓకే అమ్మా, ఈ విధంగా ఉందనుకోండి. రైట్, ఇప్పుడు నేను 3 డిజిట్స్ కి డ్రాప్ చేయాలనుకుంటున్నా. అంటే 3 డెసిమల్ తర్వాత 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కి డ్రాప్ చేయాలనుకుంటున్నా. అయితే ఇక్కడ అన్ని ఏమున్నాయో ఎగ్జాక్ట్ గా 5 ఉన్నాయి. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ రాస్తా. 5.17650, 5.17651 ఇలా రాసుకుంటూ వెళ్ళా అనుకుందాం. ఓకే, ఇక్కడ నేను డ్రాప్ చేయాల్సిన నెంబర్ ఏంటి? ఇదిగోండి, ఇవి డ్రాప్ చేయాల్సిన నెంబర్ ఏంటమ్మా? ఇదే కదా. అంటే దీని తర్వాత ఇవన్నీ. ఓకే, చూడండి ఇక్కడ రూల్ ఏంటంటే 5 తర్వాత ఏదైనా డిజిట్ ఉందనుకోండి, దీనికి ముందు గుడ్డిగా మీరు 1 యాడ్ చేసేయండి అంతే. ఓకే, అయితే ఈ ఎగ్జాంపుల్లో మీకు బాగా తెలుస్తుంది. 653. ఓకే, మామూలుగా మీరు ఇక్కడ 5 డ్రాప్ చేయాలి కాబట్టి దీనికి ముందు ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి 1 యాడ్ చేస్తాము. దేర్ఫోర్ 176 వస్తుంది. ఇవన్నిటికి ఆన్సర్ ఏమొస్తుందమ్మా? 5.176 వస్తుంది. అంతేగా? అయితే వీటికి ఆన్సర్ ఏమొస్తుంది? ఇది 5.176 ఉంది. అయితే ఇక్కడ అన్ని 5లు ఉన్నాయి, కాబట్టి 5 కు ముందు ఈవెన్ నెంబర్ ఉంది. ఈవెన్ నెంబర్ ఉంటే మనం దాన్ని ఏమీ మార్చక్కర్లేదు, 5.176 అని రాస్తే సరిపోతుంది అని మీరు అనుకుంటే తప్పన్నది. థర్డ్ రూల్ అదే కదా సార్ చెప్పింది అనొచ్చు. థర్డ్ రూల్ చెప్పింది అది ఎప్పుడు లాస్ట్ డిజిట్ 5 అయితే, మనం డ్రాప్ చేయాలనుకున్న లాస్ట్ డిజిట్ 5 అయితే, కానీ లాస్ట్ డిజిట్ కాదు, 5 తర్వాత ఇంకో నెంబర్ కూడా ఉంది. 5 తర్వాత ఇంకో నెంబర్ కూడా ఉంది. ఓకే, సో చూడండి ఒకసారి చూడండి. ఈ అన్నిటికీ మీరు అన్నట్టుగానే 5.176 వస్తుంది. ఓకే, కానీ ఇక్కడ చూడండి. ఓకే, ఈ రూల్ టెక్స్ట్ బుక్ లో ఇవ్వడు, కానీ జాగ్రత్త చూడండి. ఓకే అమ్మ, ఇక్కడ 5 తర్వాత డిజిట్ ఉందనుకోండి, మనం 5 ఇక్కడ వరకు డ్రాప్ చేయాలమ్మా, మనం ఇక్కడ వరకే రాయాలి. ఓకే, 5 తర్వాత ఏదైనా నెంబర్ ఉందనుకోండి, మనం డ్రాప్ చేసేటప్పుడు 5 తర్వాత ఏదైనా నెంబర్ ఉందనుకోండి, మనం ఏం చేయాలి? దీనికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏంటనేది సంబంధం లేకుండా, ఆడ్ నెంబరా ఈవెన్ నెంబర్ అనేది సంబంధం లేకుండా మనం ఒకటి యాడ్ చేసేయాలి అంతే. ఓకే అమ్మా, 5.177 చూడమ్మా, ఇది ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అని పట్టించుకోకండి. 5 తర్వాత డిజిట్ ఉన్నది, 5 తర్వాత డిజిట్ ఉన్నది అంటే మీరు ఈ ముందు దానికి ఒకటి యాడ్ చేసేటట్టు. 5 తర్వాత ఏ డిజిట్ కాకుండా కేవలం 0 మాత్రమే ఉందనుకోండి, ఈ కేసులో మాత్రం మీరు థర్డ్ రూల్ ఫాలో అవుతారు, 5.176. ఓకే, ఇక్కడ అంటే ఆడ్ నెంబర్ తీసుకున్నా కాబట్టి ఇదిగోండి ఇలా రాసాం, బాగానే ఉంది. ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తున్నారమ్మా? థర్డ్ రూల్ ప్రకారం ఏం చేస్తారు? ఓకే, మనం డ్రాప్ చేయాల్సింది ఎగ్జాక్ట్ గా 5 కాబట్టి ఇది ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి యాజ్ టీజ్ గా అలాగే రాసేద్దాం అని రాసేస్తారు, కానీ తప్పైపోతుంది. ఓకే,
5 తర్వాత 0 కాకుండా వేరే ఏ నెంబర్ ఉన్నా మనం డ్రాప్ చేసేటప్పుడు 5 తర్వాత 0 కాకుండా వేరే ఏ నెంబర్ ఉన్నా ముందు దానికి ఒక నెంబర్ యాడ్ చేయాలి. ఇర్రెస్పెక్టివ్ అది ఆడ్ కానివ్వండి ఈవెన్ కానివ్వండి యాడ్ చేసేయాలి. అయితే 0 ఉందనుకోండి ఆడ్ అయితే ఒకటి యాడ్ చేస్తారు, ముందున్నది ఆడ్ అయితే ఒకటి యాడ్ చేస్తారు, ఈవెన్ అయితే యాజ్ ఇట్ ఈస్ గా అలా రాస్తారు. ఎప్పుడు 5 తర్వాత 0 ఉంటే. ఓకే అమ్మా. సో ఈ రూల్ కనుక మీకు కన్ఫ్యూజింగ్ గా ఉంటే, ఈ రూల్ కనుక మీకు కన్ఫ్యూజన్ అనిపిస్తే దాన్ని పెద్దగా పట్టించుకోకండి అమ్మా. అది టెక్స్ట్ బుక్ లో కూడా ఇవ్వడు, అది ఎక్స్ట్రా పాయింట్ కింద నేను చెప్పాను. ఫస్ట్ 3 రూల్స్ మీకు క్లియర్ గా అర్థమైతే ఓకే. ఓకే, ఇది ఎక్స్ట్రా పాయింట్ అమ్మా, ఎడిషనల్ పాయింట్ ఇది. ఓకేనా, ఇది ఎక్స్ట్రాగా మీకు చెప్పాను. ఓకే, మనం డ్రాప్ చేసింది ఈ 2 నెంబర్లు డ్రాప్ చేయాలమ్మా. అయితే ఇక్కడ 5 డ్రాప్ చేస్తున్నాం కరెక్టే, కానీ 5 తర్వాత ఇంకో నెంబర్ కూడా ఉందనుకోండి, మీరు ఇది ఈవెన్ ఆర్డర్ అని పట్టించుకోవద్దు, యాడ్ చేసిండి ఒక నెంబర్. ఓకే, అలా కాకుండా 5 తర్వాత 0 ఉందనుకోండి, మనం డ్రాప్ చేయాల్సింది 5 0 అనుకోండి, అప్పుడు చూడండి ఇది ముందు ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా అనేది చూసి ఈవెన్ నెంబర్ అయితే యాజ్ ఇట్ ఈస్ గా రాయండి, ఆడ్ నెంబర్ అయితే ఒకటి యాడ్ చేసి రాయండి. ఓకే అమ్మా, అర్థమైందా? సో ఇంతటితో ఈ వీడియో స్టాప్ చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ అవ్వమని చెప్పండి. అంతేకాకుండా నేను ఫేస్బుక్ లో ఒక పేజ్ క్రియేట్ చేసి ఆ పేజ్ పేరు ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్, అలాగే ఇన్స్టాగ్రామ్ లో కూడా ఒక అకౌంట్ ఉందమ్మా, పేరు ఫిజిక్స్ విత్ కిరణ్ కుమారే. మీరు సెర్చ్ చేయండి, ఈజీగా దొరుకుతుంది. అక్కడ కూడా నన్ను ఫాలో అవ్వండి అమ్మా. లేటెస్ట్ అప్డేట్స్ కోసం అక్కడ కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.